త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు మాజీ సీఎం జగన్. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్సీలతో జరిగిన భేటీ ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ఎలా ఉండాలన్న విషయంపై చర్చ జరిగింది. శాసనసభలో వైసీపీ నాయకులు నోరు నొక్కే ప్రయత్నం జరగవచ్చన్న ఆయన శాసన మండలిలో ప్రజా సమస్యలపై గట్టి పోరాటం చేయాలని ఎమ్మెల్సీలకు సూచించారు జగన్. వైసీపీ నాయకులపై కేసులు పెట్టినా భయపడొద్దన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తుందని విమర్శించారు. ఈవీఎంలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు మాజీ సీఎం జగన్. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్సీలతో జరిగిన భేటీ ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ఎలా ఉండాలన్న విషయంపై చర్చ జరిగింది. శాసనసభలో వైసీపీ నాయకులు నోరు నొక్కే ప్రయత్నం జరగవచ్చన్న ఆయన శాసన మండలిలో ప్రజా సమస్యలపై గట్టి పోరాటం చేయాలని ఎమ్మెల్సీలకు సూచించారు. వైసీపీ నాయకులపై కేసులు పెట్టినా భయపడొద్దన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తుందని విమర్శించారు. ఈవీఎంలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు మాజీ సీఎం జగన్. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్సీలతో జరిగిన భేటీ ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ఎలా ఉండాలన్న విషయంపై చర్చ జరిగింది. శాసనసభలో వైసీపీ నాయకులు నోరు నొక్కే ప్రయత్నం జరగవచ్చన్న ఆయన శాసన మండలిలో ప్రజా సమస్యలపై గట్టి పోరాటం చేయాలని ఎమ్మెల్సీలకు సూచించారు జగన్. వైసీపీ నాయకులపై కేసులు పెట్టినా భయపడొద్దన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన హనీమూన్ నడుస్తుందని విమర్శించారు జగన్. ఈవీఎంలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు మాజీ సీఎం జగన్. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్సీలతో జరిగిన భేటీ ముగిసింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఓటమి చెంది కేవలం ఒక 10 రోజులు కూడా కాలేదు ఎన్నికల ఫలితాలు వచ్చి. కానీ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి తిరగడానికి సంసిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అదే ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో మళ్ళీ ప్రజల్లోకి రావాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు అంటే ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్సీలతో జరిగినటువంటి భేటీ జరిగింది. భేటీలో అసెంబ్లీలో ఎలా ఉండాలన్న విషయంపై కూడా చర్చ జరిగింది. అయితే శాసనసభలో వైసీపీ నాయకులు నోరు నొక్కే ప్రయత్నం జరగవచ్చు, కాబట్టి శాసన మండలిలోనైనా గట్టిగా పోరాటం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి సూచన చేశారు. అయితే ఈ నెల 25 నుంచి ఈ యొక్క యాత్ర ఉంటుందని బయటైతే ప్రచారం జరుగుతుంది. కొంతమంది వైసీపీ నాయకులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి యాత్రపై ఎందుకంటే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత చూసాం. ఎందుకంటే సంక్షేమ పథకాలే కాదు, మనకి ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటూ కూడా ప్రజలు కూటమికి చేకొట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఇంకా పాలన కూడా మొదలు పెట్టలేదు కూటమి. ఎందుకంటే నిన్నే ప్రమాణ స్వీకారం చేశారు సీఎం గా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా మంత్రులు కొంతమంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఇంకా వర్క్ కూడా స్టార్ట్ కాని నేపథ్యంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పబ్లిక్ లో ఉండాలనే ఆలోచన. ఒకవేళ 1 సంవత్సరం పాటు ప్రజా పాలన చూసిన తర్వాత ఒకవేళ ప్రజా వ్యతిరేకత వస్తే, ప్రజల్లోకి ప్రభుత్వం పైన ఏమైనా వ్యతిరేకత వస్తే అప్పుడు ప్రజాయాత్ర చేస్తే బాగుంటుంది అనేది కూడా బయట వస్తున్నటువంటి మాటలని చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25 నుంచి కూడా ఈ యాత్ర కొనసాగిస్తారని కూడా తెలుస్తా ఉంది. మరి అది ఎంతవరకు క్లారిటీ అనేది ఇంకా తెలియదు. కాకపోతే నాయకులంతా ఎవరైతే ఓడిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రజల్లో ఉండాలని కూడా ఇప్పటికే సూచించినట్టుగా తెలుస్తా ఉంది. మరి మొత్తంగా
ఈ యాత్ర ఎప్పటి నుంచి కొనసాగుతుంది అనేది మాత్రం త్వరలోనే వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.